హాయ్ గైస్, మై నేమ్ ఈస్ శివసాయి. నేను ఏఐ టూల్స్ మీద బీటెక్ స్టూడెంట్స్కి అండ్ ఫ్రెషర్స్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ని అండ్ ఐటీ జాబ్స్కి ఏమైనా అప్డేట్స్ వస్తే వాటి రిలేటెడ్ ఈ వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మనం బీటెక్ చదువుతున్నప్పుడు అయితే మనకు బీటెక్లో ప్లేస్మెంట్స్ వస్తాయి, కాలేజ్ ప్లేస్మెంట్స్. ఈ వీటిలో కొంతమంది జాబ్ తీసుకొని ప్లేస్ అవుతారు. అండ్ ప్లేస్ కాని వాళ్ళు వచ్చేసి బెంగళూరు లేదా హైదరాబాద్ ఇలా వచ్చి కోచింగ్ తీసుకొని ఐటీ జాబ్స్కి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఈ ఐటీ జాబ్ సర్చింగ్లో నేను ఒకటి ఫేస్ చేసింది ఏమంటే, ఐటీ వాకింగ్స్ అని చెప్పేసి నేను నాన్ ఐటీకి అయితే నేను అటెండ్ అయ్యాను. అంటే ఐ మీన్ వాళ్ళైతే ఐటీ జాబే ఇంటర్వ్యూ ఉందని చెప్పారు. బట్ నేను అక్కడికి వెళ్ళినాక అక్కడ నాన్ ఐటీ కంపెనీ వచ్చేసి అక్కడ ఇంటర్వ్యూ అయితే తీసుకునింది. 3 కంపెనీస్ వస్తానే ఒక కంపెనీ కూడా రాలేదు. సో ఇలా చాలా అయితే జరుగుతున్నాయి ఇప్పుడు. సో వీటి మీద మీకైతే ఇన్ఫర్మేషన్ ఇద్దాము. అండ్ మీ టైం వేస్ట్ కాకోకుండా ఏదైనా ఐటీ జాబ్స్ ఉంటే వాటిని క్లియర్‌గా ఎలా కనుక్కోవాలి అండ్ డీటెయిల్‌గా అయితే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గైస్, నాకు ఒక సాయి కళ్యాణ్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సాయి కళ్యాణ్. సో ఆడొచ్చేసి ఆ ఇంటర్వ్యూకి ముందు రోజు నైట్ 9కి అయితే చెప్పాడు. ఇట్లా నౌకరీలో చూసి ఇట్లా మార్తలిలో ఒక ఇంటర్వ్యూ ఉంది. 3 కంపెనీస్ ఐటీ కంపెనీస్ వస్తాయి. సో మనం జాబ్ తెచ్చుకోవడానికి కొంచెం హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఒక 9 కాపీస్ రెజ్యూమే తీసుకోకపోతే అక్కడ 3 ఇంటర్వ్యూస్ వస్తాయి. 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేసి రావచ్చు అని చెప్పాడు. సో నేను కూడా కొంచెం ఐ ఫీల్ అంటే 3 కంపెనీస్ వస్తున్నాయి కదా! ఏదో ఒక దాంట్లో ట్రై చేయొచ్చు. ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ లైక్ దట్ ఐ ఎక్స్‌పెక్ట్ సంథింగ్. మేము అక్కడికెళ్ళాం. లొకేషన్‌కైతే వెళ్ళాం. ఆ లొకేషన్‌కెళ్ళినాక అక్కడ 9:30కి ఇంటర్వ్యూ అన్నారు. సో మేము 9 కల్లా అక్కడ చేరుకొని ఫస్ట్ అక్కడ సైన్ చేసుకొని లోపల కూర్చున్నాం. లోపల కూర్చున్న తర్వాత అక్కడ 15 మెంబర్స్ అయితే ఉన్నారు. 15 మెంబర్స్ అంటే మేము షాక్. 3 కంపెనీస్ వస్తున్నాయి. 15 మెంబర్సే ఉన్నారు. దేర్ ఈస్ హై ఛాన్స్ టు గెట్ జాబ్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ 10 అయింది, 11 అయింది. A few moments later. అస్సలు ఎవరు రావడం లేదు, ఏం చెప్పడం లేదు. అసలుకి ఇంటర్వ్యూస్ గురించి ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా. ఓకే, 9:30కి అన్నారు కదా! ఇంకా 11 అయింది, ఎందుకు రాలేదు ఎవరు అని చెప్పేసి మేము కూడా స్టార్ట్ థింకింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 11లోగా ఒక 50 మెంబర్స్ అయితే వచ్చేసారు, స్టూడెంట్స్ మాలాగే. సో అక్కడ వచ్చిన తర్వాత మేమైతే బాగా ప్రిపేర్ అయ్యాం. ఓకే, చాలా తక్కువ మంది ఉన్నారు. ప్లస్ 3 కంపెనీస్ వస్తాయని చెప్పేసి బాగా ప్రిపేర్ అయినా. రెజ్యూమేలో ఉండే ప్రాజెక్ట్స్ అయినా దాని రిలేటెడ్ స్కిల్స్ మొత్తం అంతా ఫుల్‌గా ప్రిపేర్ అయినా నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 12కి అయితే మా హెచ్ఆర్ అయితే మా రూమ్‌లోకి వచ్చాడు. హెచ్ఆర్ మా రూమ్‌లోకి వచ్చి అలా కంపెనీ పేరు చెప్పేసి, "ఈ కంపెనీ గురించి మీకు తెలుసా?" అని అడిగినాడు. తెలీదు అని చెప్పినాం. సో కానీ హీ కెన్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ కంపెనీ. ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఇది నాన్ ఐటీ, ఈ కాల్ సెంటర్, దీని ఇంటర్నేషనల్ కంపెనీ, ఇంటర్నేషనల్ క్లయింట్స్‌తో అయితే మీరు కమ్యూనికేట్ అవ్వాలని చెప్పి. సో మీరు ఈ కంపెనీలో వర్క్ చేయాలంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్ వస్తే సరిపోతుంది అండ్ గ్రామర్ కూడా రావాలి అని చెప్పేసి చెప్పాడు. సో ఓకేలే అని చెప్పేసి మేము నాన్ ఐటీ మీద అంత ఇంట్రెస్ట్ చూపిలే. సో లాస్ట్‌లో ఎండింగ్‌లో వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మీరు ఈ కంపెనీకి అటెంప్ట్ చేసిన తర్వాతే వేరే కంపెనీ వస్తది. ఆ కంపెనీకి అటెంప్ట్ చేయాలి. అంతవరకు మీరు ఖాళీగానే కూర్చోవాలి అని చెప్పేసరికి ఓకే. మేము కూడా థింక్ చేసినామంటే అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకు, అది అడిగిపోయి ఇంటర్వ్యూ ఇస్తే మనకు కూడా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ వస్తది అని చెప్పేసి మేము కూడా దానికి ఇంట్రెస్ట్ చూపించి రెజ్యూమ్ ఇచ్చి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం. సో ఒక రెజ్యూమ్ ఇచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత లోపలికెళ్ళి కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి హీ ఆస్కింగ్ అబౌట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నేను మొత్తం చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమే చూసాడు. రెజ్యూమే చూసి ఐ మీన్ నేనొచ్చేసి ఐటీ అని చెప్పేసరికి నేను మొత్తం ఐటీ రెజ్యూమ్ అయితే తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్తే అది ఇక్కడ నాన్ ఐటీ కాబట్టి ఆ రెజ్యూమే చూసి, "What is this, uncle? Is very, very wrong, uncle. Is very, very wrong." ఈ రెజ్యూమే మొత్తం ఐటీతో ఫిల్ అయింది కదా! నువ్వు నాన్ ఐటీకి ఎందుకు అటెండ్ అవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి చెప్పాడు. నేనైతే సడన్‌గా అడిగేసరికి, సార్ ఇట్లా సడన్‌గా అయితే మీరు నాన్ ఐటీ కంపెనీ వచ్చింది. నేను ఐటీ రెజ్యూమే తీసుకున్నాను. సో ఇది క్యారీ చేయలేదు అని చెప్పేసి ఏదో కొంచెం మేనేజ్ చేశాను. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి రిమైనింగ్ క్వెషన్స్ అడిగి ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేశాడు. సో ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే నేను ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్ అవంతా బాగా ప్రిపేర్ అయ్యాను. నేను ఒక ఇంటర్న్‌షిప్ తప్ప ఆ ఇంటర్న్‌షిప్పే అడిగాడు. భగవంతుడా, అదే ప్రశ్న. సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీరు కూడా ఫేస్ చేసింటారు. అంటే ఐ మీన్
మొత్తం ప్రిపేర్ అయ్యి లాస్ట్‌లో క్వెషన్ ప్రిపేర్ అవ్వకుంటారు కదా! ఆ క్వెషనే అడుగుతారు. ఐ మీన్ ఎగ్జామ్స్‌లో అయినా ఇలా ఇంటర్వ్యూస్‌లో అయినా కూడా. సో, అలా అయితే నేను ఫేస్ చేశాను. బట్ ఇంటర్న్‌షిప్ గురించి అడిగాడు. నేను ఐ విల్ మేనేజ్ ఇట్. ఎట్లా అంటే ఇది ఒక ఆన్‌లైన్ బేస్డ్ ఇంటర్న్‌షిప్ వెబ్ డెవలప్‌మెంట్ మీద చేశాను. ఐ లెర్న్ థిస్ స్కిల్స్ అని చెప్పేసి కొంచెం మేనేజ్ చేశాను. చేసిన తర్వాత లాస్ట్‌లో చాలామంది ఇంటర్వ్యూస్ అయిపోయినాక హెచ్ఆర్స్ కొంతమంది ఫీడ్‌బ్యాక్ అని ఇస్తారనమాట. అంటే నువ్వు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఐ మీన్ నువ్వు ఏ లెవెల్‌లో ఉన్నావు అని చెప్పేసి కొంచెం చెప్తారనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు ఎట్లా అటెండ్ అవ్వాలని చెప్పేసి. కొంతమంది మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు. సో, అలా నాకైతే అతనైతే మంచోడే. నన్నైతే ఐ మీన్ నాకు కొన్ని టిప్స్ అయితే ఇచ్చాడు. స్టార్టింగ్‌లో నేను అడిగినా కదా! నువ్వు ఐటీ రెజ్యూమ్ ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు నాన్ ఐటీకి ఎందుకు అటెండ్ అవ్వాలనుకుంటున్నావు అని. సో, అప్పుడొచ్చేసి ఆయనొచ్చేసి యాస్ ఎ ఫ్రెషర్‌గా నేను బోత్ ఫ్లెక్సిబుల్ అంటే ఐ మీన్ ఐటీ చేయగలను, నాన్ ఐటీ చేయగలను. ఐయామ్ ఎ ఫ్రెషర్‌గా రెండిటికి ఫ్లెక్సిబుల్ అని చెప్పాలి. ఇలా ఐటీ రెజ్యూమే మర్చిపోయాను, నాన్ ఐటీ రెజ్యూమే మర్చిపోయాను, తీసుకొచ్చలేదు ఇలా చెప్పకూడదు. ఇలా చెప్తే మీకు ఇంటర్వ్యూకి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తది అని చెప్పేసి చెప్పాడు. ఓకే కమ్యూనికేట్ అయ్యాను. ఇలా కొంచెం బాగా కమ్యూనికేట్ అయ్యి నన్నైతే సెకండ్ రౌండ్‌కైతే సెలెక్ట్ చేశాడు. అండ్ ఇంటర్వ్యూ అయిపోయింది. నేను ఆ రౌండ్‌కైతే సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత బయటికొచ్చి కూర్చున్నాం. అప్పుడే టైం 2 అయింది. సో, అక్కడ కూర్చున్న తర్వాత ఒక లేడీ అయితే వచ్చింది. లేడీ వచ్చేసి ఏం చెప్పిందంటే, "ఈరోజు ఒక 3 ఐటీ కంపెనీస్ వస్తాయని చెప్పినాం కదా! 3 ఐటీ కంపెనీస్ రాలేదు. అవి పోస్ట్‌పోన్ ఐ మీన్ ఇంటర్వ్యూ పోస్ట్‌పోన్ చేసింది. మీరు మా దగ్గర మీ మెయిల్స్, ఫోన్ నంబర్స్ ఉన్నాయి. అవి ఎప్పుడైనా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. అప్పుడొచ్చి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వని" చెప్పేసరికి మేము షాక్. అంటే ఐ మీన్ ఈ 3 కంపెనీస్‌కి మేము ఐ మీన్ ఐటీ జాబ్ కోసమని అయితే ఇంటర్వ్యూకొచ్చాం. బట్ ఈ 3 కంపెనీస్ కాకుండా ఔట్ ఆఫ్ సిలబస్‌లో ఈ నాన్ ఐటీ కంపెనీ అయితే మేము అటెంప్ట్ చేశాం. సో, ఇలాగైతే మేము ఐటీ జాబ్ కోసం అని చెప్పేసి నాన్ ఐటీ ఇంటర్వ్యూ అయితే అటెంప్ట్ చేశాం. సో, చాలామందైతే ఇలా కొంతమంది ఫేస్ చేశారు మాతో పాటే. బట్ మీరు ఫేస్ చేయకూడదు అండ్ మీరు ఒక జెన్యూన్ ఐటీ ఇంటర్వ్యూని వాకిన్స్‌ని కనుక్కొని వెళ్ళాలి కాబట్టి ఆహ్, నేనైతే ఈ వీడియో చేశాను. ఐటీ జాబ్స్ అనేవి చాలా అంటే చాలా రేర్‌గా వాకిన్స్ అయితే ఉన్నాయి. బట్ ఐటీ జాబ్స్ వాకిన్స్ అయితే ఉన్నాయి. చాలా రేర్‌గా ఉన్నాయి. కాబట్టి మనం ఐటీ జాబ్స్ అనేవి ఎక్కడ జెన్యూన్‌గా ఉన్నాయి ఐ మీన్ తెలుసుకొని వాకిన్స్ అయినా ఐ మీన్ నౌకరీ ఇలా మీ ఫ్రెండ్స్‌ని అడిగి అండ్ మీకు తెలిసిన ఐ మీన్ మీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏమైనా వర్క్ చేస్తుంటారు కదా! మీ బ్రదర్స్ ఇలా వాళ్ళని కనుక్కొని మీరు క్లియర్‌గా తెలుసుకొని మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఆ వాకిన్స్‌కి అయితే అటెండ్ అవ్వండి. సో, దిస్ ఈజ్ అబౌట్ టుడే వీడియో.